రాజన్న సిరిసిల్లలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు రాజకీయ వేడిని రగిలించాయి. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ప్రోటోకాల్ను పట్టించుకోకుండా జెండా వందనం కార్యక్రమానికి సరైన సమయానికి రాకపోవడం, వేడుకల్లో ప్రభుత్వ విప్ ప్రసంగానికి అవకాశం ఇవ్వకపోవడం లాంటి చర్యలు వివాదంగా మారాయి. బీసీ సంఘం నేతలు కలెక్టర్ తీరుపై సీరియస్ అయ్యారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జెండాకు సెల్యూట్ చేసి జాతీయ గీతాపాలన చేస్తున్నటువంటి జనగణమన ఆలాపన చేస్తున్న క్రమం లోపల వారు మరి ఒక క్రమశిక్షణ తర్వాత జిల్లాను పరిపాలించేటువంటి జిల్లా మెజిస్ట్రేట్ గా ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు మరి ఆ రకంగా సైరన్ వేసుకొని రావడం అందరూ కూడా ప్రజల్లో ఆశ్చర్యానికి గురి చేసిందనే విషయాన్ని చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఐపీఎస్లకు కానీ ఐఏఎస్లకు కానీ శిక్షణ కాలంలోనే జాతీయ పతాకాన్ని ఏ విధంగా గౌరవించాలి, జాతీయ గీతాన్ని ఏ విధంగా గౌరవించాలి, ప్రోటోకాల్ ఏ విధంగా పాటించాలి అనేటువంటి దాంట్లో వాళ్ళకు సంక్షిప్తంగా వాళ్ళకు అవగాహన కలిగించినటువంటి అప్పుడు ట్రైనింగ్ కాలంలో ఉంటుంది కదా. మరి జిల్లాలోనే వాళ్ళు సమయపాలన అనేటువంటి పాటించే క్రమంలో తర్వాత జాతీయ గీతాన్ని కానీ జాతీయ జెండాను కానీ గౌరవించేటువంటి క్రమంలో తప్పినటువంటి పరిస్థితి నిన్న కళ్ళకు కట్టినట్టుగా కనబడ్డది. అన్ని మీడియా ఛానల్లో కూడా ఈ వార్త ప్రసారం కావడం జరిగింది. ఒక బీసీ బిడ్డ అయినటువంటి గౌరవ మన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ అతిథిగా జెండా వందనానికి వచ్చినప్పుడు ప్రతి జిల్లాలో చూడండి, నిన్న 32 జిల్లాల్లో కూడా ఆ అతిథిగా వచ్చినటువంటి గెస్ట్కు అక్కడ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు వారి దగ్గరికి వెళ్లి రిసీవ్ చేసుకుని వేదిక మీదకి తీసుకొచ్చి జెండా ఆవిష్కరణ కార్యక్రమం గావించి మరి ఒక గౌరవప్రదంగా వారిని స్వాగతం పలికేటువంటి పరిస్థితి లోపల మరి ఇక్కడ మన జిల్లాలో అది కరువైనటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ శాసనసభలో బీసీ కులగణన అదేవిధంగా 42% రిజర్వేషన్ల బిల్లులపైన బలపరిచే అవకాశం ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఆది శ్రీనన్నకు కల్పిస్తా ఉంటే ఈ జిల్లా కలెక్టర్ ఒక షాడోగా ఒక సైకోగా తన ఇష్టారీతిన వ్యవహరిస్తూ అటు ఆ సీనన్నను అజంగా ఆ జెండాను జాతీయ పతాకాన్ని అవమానపరచడం మేము మరొక్క మారు తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారు ఫిర్యాదు చేసినాం. ఎస్పీ గారు కూడా పై అధికారులతో ఆలోచన చేసి చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు. ఇదే సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కూడా మా బడుగు బలహీన వర్గాల నాయకులుగా, సంఘాలుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇటువంటి కలెక్టర్ పైన చర్యలు తీసుకోకపోతే ప్రజలకు ఇబ్బంది, ఇక రాజకీయ నాయకులకు ఇబ్బంది.